హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో అయితే షష్ఠి రోజుది పెద్దగా తీయలేదు, కానీ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసాను, అదైతే మీతో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా రోజు పొద్దుట ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకుని 5:30 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆ రోజు అయితే నేను ఈ చీర కట్టుకుంటున్నాను. మీకు పెద్దగా చూపించాను కదా, బట్ ఈ చీర చూపించాలి అనిపించింది. ఎందుకంటే ఈ చీర చాలా డేస్ బ్యాక్ది, ఒక 10 years బ్యాక్ అనుకుంటా. సంక్రాంతికి తీసుకున్నాను, కానీ 1-2 సార్లు కట్టాను, తర్వాత ఇంకా కట్టలేదు. చాలా రోజులు అయింది. మొన్న బీరువాలో కనిపించింది, సరే చాలా రోజులు అయింది కదా కట్టుకుందాము అని. ఈ బ్లౌజ్ నేను చాలా ఇష్టంగా కుట్టించుకున్నాను. ఇప్పుడు మొత్తం మగ్గం వచ్చేసింది, కానీ 10 years బ్యాక్ ఎక్కువగా ఇలాగా వర్క్ చేసే మామూలుగా కుట్టేవారు కదా. దీనికైతే సారీకి ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి మొత్తం లైన్స్ కింద దారంతో కుట్టాడు అతను, మిషన్ అతను. చాలా బాగుంటుంది సింపుల్గా చూడడానికి కూడా, అందుకే మీకు షేర్ చేయాలనిపించి చేశాను. ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చేసాము. గుడికి నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను హడావిడిలో, ఇంకా అందుకే మీకు వీడియోస్ షేర్ చేయలేకపోతున్నాను. కొన్ని తీసాను కానీ నేను ఫోన్లో ఉండిపోయాయి, అవి ఇంకా క్లారిటీ కూడా రాలేదు. ఇంకా త్వరగా వెళ్ళొచ్చేసాము. ఇంకెందుకంటే ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా సెలవు లేదు కదా, మళ్ళీ వచ్చి బాక్స్ రెడీ చేయాలి, మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పి ఇంక త్వరగా దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేము త్వరగా వెళ్ళాం కదా, చీకటితోటే 5:30 కల్లా వెళ్ళిపోయాము. దానివల్ల కొంచెం జనం తక్కువగా ఉన్నారు, లైన్ పెట్టలేదు, దానివల్ల దర్శనం త్వరగా అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి ఇంకా వంట అయితే చేశాను. ఇంకా ఆ రోజు అయితే పెసరట్లు చేసుకున్నాం. ఫస్ట్ టీ అయ్యి పెట్టుకుని తాగేసాను, చూసారు కదా. ఇంకా పెసరట్టు వేసుకుని తిన్నాము. ఇంకా కాలీఫ్లవర్ కర్రీ వండాను. ఇంకా పెద్ద వీడియో తీయలేదు, త్వరగా వండేసాను. ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అదే కొంచెము వేగిన తర్వాత కాలీఫ్లవర్ బాగా మగ్గిపోయాక నేను ఇందులోనే రైస్ వేసి కలిపేశాను. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ లాగా అనుకోండి, గ్రేవీ కర్రీలా కాకుండా జస్ట్ కలిపేసాను రైస్ని. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. అలాగే ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా చీరలు కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. అత్తయ్యి వీటికైతే అంచులు కుట్టి ఫాల్స్ వేయాలి. ఆల్రెడీ ఫాల్స్ తెచ్చాను, అట్లా నేను ఆరేసాను. ఫాల్స్లు ఎప్పుడైనా సరే ఆరేసుకుని మనం కుట్టుకోవాలి. ఈ చీర చూసారా ఎంత ఐకాస్ ఉందో. ఇప్పుడు ఈ ఐకాస్ అంతా మనం కట్ చేసేయాలి. ఫస్ట్ ఐకాస్ తీసేస్తాను. చాలా ఐకాస్ పోతుంది, ఎక్కడ తీయాలి అర్థం కావట్లా. ఇటు నుంచి కట్ చేద్దాం. ఫస్ట్ ఇదంతా నలిగిపోయినట్టుంది కదా, సరిగ్గా పెడదాం. ఈ కాటన్ చీరలు అలాగే ఉంటాయి. ఇక్కడ తీసేద్దాం. ఈ చీర ఎలా ఉందంటే లాగి కొద్దీ సాగిపోతుంది, చూసారా ఆ టైప్ క్లాత్. ఇది ప్యూర్ కాటనే, చాలా మెత్తగా చాలా బాగుంది, కానీ కొంచెము సాగే టైప్లో ఉందంటే మనం లాగి ఆరేసామంటే సాగిపోతుంది. మనం ఎంత లాగితే అంత సాగిపోతుంది. కొంచెం ఆరేసుకున్నప్పుడు మరీ లాక్కకుండా ఆరేసుకుని గెంజి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. డైలీ యూజ్కే కాబట్టి సింపుల్గా బాగానే ఉంది. కాస్ట్ కూడా ఇది చాలా తక్కువ, 200 అలా పడింది అనుకుంటా. ఎవరో ఇంటి దగ్గర సేల్ చేస్తుంటే వాళ్ళ చుట్టాలు తెచ్చుకున్నారు. రెండో వైపు కూడా ఇక్కడ తీసేస్తాను. సారీస్ అయితే అంచులు కట్ చేసేసాను, ఐకాస్లన్నీ 3 చీరలు ఉన్నాయి. ఇప్పటికి వీటికి అంచులు కుట్టాలి, అలాగే ఫాల్సులు కూడా వెయ్యాలి. 3 ఫాల్సులు నిన్న ఆరేసేసాను, అయితే కుట్టేస్తాను. ఫస్ట్ ఈ రంగు తీసుకుంటాను, దారం కూడా చూసుకోవాలి కదా. దారాలన్నీ ఇందులో పెట్టాను.
ఈ రంగు ఉందో లేదో ఇందులో, లేకపోతే తెప్పించాలి. ఏంటి చీరలు కూడా మధ్యలో ఇది చూపించాను అనుకుంటున్నారా? ఎందుకంటే దారాలు చూశాను కదా, అందులో ఒక చీరకి 2 చీరలకి దారాలు మ్యాచ్ అవ్వలేదు, దారం తెప్పించాలి. ఇంకా ఈ లోపల అత్తయ్య కూడా కొబ్బరికాయ ముక్కలు కొంచెం ఎండలో పెట్టమన్నారని డాబా మీదకి వచ్చాను. అట్లా ఎండలో పెట్టాను, చూపిస్తాను. ఈ మొక్క అటు సైడ్ ఉండేది, అక్కడ ఆ ప్లేస్లో అటు వాలిపోతుంది, సపోర్ట్ ఏమీ లేక. అందుకని చెప్పి మళ్ళీ పక్కన పెట్టేసి అక్కడ కర్ర ఉంది కదా, కర్రకేసి కట్టేశాను. అందుకే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను. ఇంక ఈ దొండపాదు చూపిస్తాను. చాలా రోజులు అయింది కదా పాదు డాబా మీద పెట్టాక షార్ట్ వీడియోలో చూపించినట్టున్నాను. అదైతే పాగింది. ఇప్పుడైతే దానికి కాయలు కూడా స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నవి. ఒక ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ ఏదైనా వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు అయితే 2 సంచుల మీద ఎండబెట్టేశాను. వీటిని ఎండబెట్టడానికనే వచ్చాను. కింద శీతాకాలం కదా, ఎండ ఎక్కువసేపు ఉండట్లా, డాబా మీద అయితే ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఇంకా డాబా మీద పెట్టేశాను. ఇక్కడ పొలాలు చూపిస్తాను ఉండండి మీకు. కోతలు స్టార్ట్ అయిపోయినాయి అని చూపించాను కదా, ఆల్రెడీ అయిపోయింది, కోసేశారు. ఇక్కడ ఈ ప్లేస్లోనే ఎండబెడుతున్నారు. ఇంకా ఇక్కడ తప్ప ఎక్కడ ప్లేస్ లేదులేండి, గట్లు లేవు కదా, అందుకు అందరూ ఇక్కడే తెచ్చి ఎండబెట్టుకుంటున్నారు. దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో. మా ఇంటి ముందు మొత్తం ఈ తాటర్లు మలుపు తిరుగుతాయి కదా, మొత్తం అంతా నేలంతా తొక్కేసి రాళ్ళు వేసాము నడవడానికి, అవి తొక్కేసి అసలు చాలా దారుణంగా చేసేసినాయి. ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానులేండి. మొన్న వర్షాలకైతే మరీని ఇక్కడ ధాన్యం ఎండబెడుతున్నారు కదా, అందుకే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒకళ్ళ తర్వాత మొత్తం ఇదంతా ఫుల్ ధాన్యము. వేరే చోట నుంచి కూడా తాటల మీద తెచ్చి ఇక్కడైతే ఎండబెట్టుకుంటున్నారు. అది తీయలేదు, తీసుంటే బాగుండేది, బట్ తీయలే. తర్వాత అత్తయ్యలు ఇంటికి వచ్చి కూర్చున్నాను మధ్యాహ్నం. ఇంకా ఈరోజు షష్ఠి కదా, సేమియా పెట్టారు, ఇంకా అది తాగుతున్నాను. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వచ్చేసింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.